హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. కాలాగ్రమం అంటే దానికి సరియైన అర్థం చాలా మందికి తెలీదు. అంటే పురుగు వల్ల. అంటే ఒక జలాచరము ఎన్నో వేల సంవత్సరాలు నీళ్ళల్లో ఉండి అది రూపాంతరం చెంది ఒక శిలగా మారుతుంది. ఆ శిల నల్లగా, రౌండ్‌గా, నున్నగా ఉంటుందన్నమాట. దాని లోపల ఎన్నో గీతలు చక్రాల్లాగా ఉంటాయి. అంటే అది విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపం అన్నమాట. మన హిందూ సాంప్రదాయంలో దీన్ని విష్ణుమూర్తిగా భావించి పూజ గదిలో పెట్టుకొని పూజిస్తారనమాట. సాక్షాత్తు ఆ లక్ష్మీ నివాసమే ఇంట్లో ఉన్నట్టు భావిస్తారు. దీన్ని ఇలా పూజించటం వల్ల కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం వస్తుందంట. అనేక రోగాలకు కూడా ఇది ఒక ఉపశమనం ఇస్తుందంట. అది ఎలా అంటే ఈ సాలగ్రామాన్ని పంచామృతాలతో పూజించి దానిని సేవించాలంట. అందువల్ల చాలామంది దీన్ని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తారు. దీన్ని కొంచెం నిష్టగా మంత్రాలు రాపోయినా నేరుగా కూడా దీన్ని పూజించవచ్చనమాట. ఇది నేపాల్ దగ్గర గండకీ నదిలో, ఇంకా ముక్తినాథ్ దగ్గర ఇలాంటి కొన్ని పుణ్యక్షేత్రాల దగ్గర కూడా ఈ సాలగ్రామాలు లభిస్తాయన్నమాట. ఇది రూపాంతరం చెందక ముందు సున్నపు రాయిలాగా ఉంటదనమాట. అది సిలికాన్ డయాక్సైడ్ లాగా ఉంటుంది. ఇంకా చెకుముక్కి రాయి యొక్క లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ యాక్టివిటీ కలిగి ఉండటం వల్ల దీన్ని పూజా గదిలో పెట్టుకొని పూజించినప్పుడు మన మనసుకి ప్రశాంతత, ఏకాగ్రత, పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మనలో ఉన్న సూక్ష్మ శక్తులని సహితం ఇది శక్తివంతం చేసే శిలారూపమే, సాక్షాత్తు ఆ విష్ణు రూపమే ఈ సాలగ్రామం. మీరు కూడా తెచ్చుకొని పూజించండి. ఓం తస్సత్.